అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వారణాసిలో తప్పకుండా దర్శించవలసిన క్షేత్రాల గురించి మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. విశ్వేశం మాధవం డుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. కాశీయాత్ర సమయంలో ఈ యొక్క శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ శ్లోకాన్ని అనుసరించే మీ యాత్ర జరపవలసి ఉంటుంది. ఈ శ్లోకంలో ఉన్నటువంటి క్రమాన్ని ఇప్పుడు మనము చూద్దాము. ప్రప్రథమంగా విశ్వనాథాలయము, విశ్వనాథుని యొక్క మందిరము. రెండవది మాధవం అంటే బిందు మాధవుని యొక్క దేవాలయం. ఇదిగో బిందు మాధవుడు ఇలా ఉంటాడు. మూడవది డుంఢిం అంటే డుండి గణపతి, విశ్వనాథుని మందిరానికి వెళ్ళే దారిలో ఉంటుంది. దండపాణిం అంటే దండపాణి మందిరము భైరవుని యొక్క ఆలయానికి సమీపంలో ఉంటుంది. భైరవం అంటే కాలభైరవుని దేవాలయం, ఇది అందరికీ విదితమే. వందే కాశీం అంటే కాశీ పట్టణము. గుహాం గంగాం, గంగానదిలోనే గుహ ఉంటుంది అని చెప్తారు. కావున గంగానది దర్శనం చేసుకుంటే గుహాని దర్శనం చేసుకున్నట్టే. భవానీ అంటే అన్నపూర్ణాదేవి. మణికర్ణికా ఘాట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.